అమ్మాయి పక్కన ఉండదు కాబట్టి తన పేరు వేయించుకున్నాడు. చివరికి నీ లవర్ లేచిపోతున్నాను కానీ నాకు నిజంగా చేసుకోవాలనిపించేది. నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నన్ను వదిలేయి. ఓకే బాయ్, టేక్ కేర్. ఇదే లెటర్. అలా కాకుండా నేనే లవ్ చేసి నేనే బాధపడిపోయి అన్నీ నేనే చేసేసాను. అక్కడ నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే. అది మనం అట్లా చేయకుండా మనం ముందుకుండా వెళ్ళి కనుక్కుంటే ఒకవేళ నా లవ్ తనకి ఇబ్బంది అయ్యిందేమో, అయింటి నేనే ఇంకా దూరం అయిపోతాను అంటున్నాడు అబ్బాయి. కాకినాడ నుంచి చిన్న వచ్చారు. సో తన మాటల్లో తన లవ్ స్టోరీ విందాము. చెప్పండి బ్రో, ఫస్ట్ అసలు మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? వాళ్ళ ఇంటి ముందు ఒక అబ్బాయి ఉండేవాడు. అబ్బాయి ఏం చేశాడంటే నాకు వరుసగా బావ అవుతాడు. బావా నేను ఎలా చెప్పాను, బావా నేను తనని లవ్ చేస్తాను బావా, అక్కడి నుంచి నేను వరుస నుంచి వచ్చాను. మీ బావకి చెప్పావు నీ లవ్ స్టోరీ, ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను చెప్పాను నేను. చెప్పాను అయితే సరే బా నీకెందుకు, నేను ఇప్పుడు అమ్మాయి కోసం వరిస్తా నుంచి వచ్చావా? వరుస నుంచి వచ్చేస్తే ఆడికి చెప్పాను. ఆడికి బావా నేను ఇలా అమ్మాయిని లవ్ చేస్తున్నాను బావా అంటే సరే బా అని ఆడి ఇంటికాడ పెట్టుకున్నాడు. వన్ డే అంతా అక్కడే ఉన్నాను, నేను ఆ ఇంట్లో ఉన్నాను. నిన్ను వాళ్ళ ఇంట్లో ఉంచాడు? ఆ అబ్బాయి ఇంట్లో ఉన్నాను, అపోజిట్ అనమాట, ఇంటి ముందు ఇల్లు. ఓకే అయితే నేను ఉన్నాను ఒక వన్ డే ఉంటే, ఇంకా తర్వాత అలాగే నేను వన్ డే ఉన్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. అలా రావడం జరుగుతుంది. డైలీ వచ్చేవాడు నేను. డైలీ వచ్చి రాత్రి 12 గంటలు అక్కడే ఉండేవాడు నేను అమ్మాయి కోసం. రాత్రి 12 గంటలు అక్కడే ఉండేవాడిని. 12 గంటల్లో ఉంటే ఏం జరిగింది, ఈ అబ్బాయి అన్నవాడు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. నాకు తెలియదు, నేను సడన్గా షాక్ అయిపోయాను. నేను ఏ అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు? ఇప్పుడు నా బావ అంటున్నాను కదా, సీన్ అన్న కుర్రాడు అబ్బాయి బావ అన్నాను కదా, ఆ అబ్బాయి సడన్గా నాకు షాక్. అబ్బాయి తీసుకుపోయాడు అంటే నువ్వు నమ్మినందుకు, నమ్మి ఒక బావా అని చెప్పినందుకు నీ లవర్ని తీసుకెళ్ళిపోయాడు. మీ బావ తీసుకెళ్ళిపోయాడు. కాదు బావ అంటే అతను చెల్లి అవుతుంది కదా? అవును కదా, అంటే నాకు బావాడు, వాళ్ళకి ఏమవుతుందో నాకు తెలియదు. అని నా ముందు చెల్లి అని ఓడాడు, నా ముందు చెల్లి అన్నాడు. వాళ్ళు కూడా అదే, వాళ్ళ పేరెంట్స్ కూడా అదే బాధపడ్డారు. నా ముందు చెల్లి అని ఓడాడు, మా చెల్లె బాని ఓడు. తీరా చూస్తూ నా వరకు వచ్చినప్పటికీ వాడు ఇట్లా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఆ అమ్మాయి నన్ను లవ్ చేయకపోయినా బాగా ఉండకపోను, నన్ను ప్రతి ఒక్కడు అడిగేవాడు నీ లవర్ లేచిపోయింది. నాకు తెలిసి పేరెంట్స్కి వాళ్ళని అడిగే దమ్ము వాళ్ళకి ఎవరికి ఉండదు పేరెంట్స్ని. నన్ను మాత్రం టార్చర్ పెట్టేశాడు. నాకు నీ లవర్ లేచిపోయిందని ప్రతి ఒక్కడు అదే వాడు. నాకు ఆల్రెడీ ఒకసారి 2 చేసుకుందాం కూడా వెళ్ళాను నేను. నాకు ఒక ఆయన కాగితాలు ఏరుకున్న ఆయన నన్ను తీసుకురావడం జరిగింది. నిజం బాధపడకు. ఓకే కాదు, ఇప్పుడు అట్లా అంటుంటే నీకు ఎట్లా అనిపించేది? నీ లవర్ లేచిపోయింది అన్నప్పుడు నీకు ఎట్లా అనిపించేది బ్రో? ఎట్లా అనిపించేది? నిజం చెప్పాలని చచ్చిపోవాలనిపించేది నాకు. పేరెంట్స్ ఉన్నారు కదా, ఎందుకు చచ్చిపోవాలనిపించింది చెప్పు? 10 years లవ్ చేశాను నేను అమ్మాయిని. లవ్ చేసా బ్రో, అమ్మాయి ఇప్పుడు తప్పు చేసింది అంటే వేరే వెళ్ళిపోయింది కదా, అన్న అంటే వెళ్ళిపోయింది ఒకటితో. అవును, అలాంటి అమ్మాయి కోసం నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకున్నావు? కాదు ఇప్పుడు నిన్ను అడిగారు అన్నావు కదా, నా అమ్మాయి లేచిపోయింది, నీ లవర్ లేచిపోయింది అని ఎవరు అడిగారు ఆ విధంగా నిన్ను? చాలా మంది నా ఫ్రెండ్సే అడిగారు, చాలా మంది. అంటే ఆ అబ్బాయి దగ్గర వాళ్ళు, ఆ అబ్బాయి మీ బావ అంటావు, బావ బంధువులంతా నన్ను వచ్చి టార్చర్ పెట్టేవారు. వచ్చి పెడతా ఉంటే నేను నాకే వాళ్ళు ఫ్రెండ్సే, ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ మధ్యలో వచ్చి అడిగేవారు నీ లవర్ లేచిపోతుంది. నాకేం చేయాలో అర్థమైంది కాదు. నీ లవర్ లేచిపోతున్నాను కానీ నాకు నిజంగా చేసుకోవాలనిపించేది. మా అన్నయ్య అన్నాడు, ఎందుకురా ఆమె కోసం ఎట్లా అయిపోతున్నావు అని మా అన్నయ్య చెప్పాడు నాకు. అయినా నేను వెళ్ళా. మా అన్నయ్య కూడా ఒకసారి అన్నాడు అన్నమాట, లేచిపోయిన దానికోసం ఎందుకురా అని. మా అన్నయ్యని కూడా నేను కొట్టేదానికి పోయాను. ఇంకొకసారి అంటే చంపేస్తాను నిన్ను, అట్లా అనబాకు అని చెప్పాను నేను. ఎందుకు చంపాలి అంటే కొట్టాలనుకున్నావు? అంటే నా ముందంటే ఎట్లా నా లవర్ లేచిపోయింది, నా ముందంటే నాకు ఎట్లా ఉంటుంది, ఎలా ఉండబోద్ది అసలు చెప్పు. ఆ అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి మీద ఒక మాట పడనేయకుండా చూసుకునే వాళ్ళే అబ్బాయిలు.
ట్రూ. అబ్బాయిల ప్రేమ ఆ విధంగా ఉంటుంది. అది మీరు నిజం అనుకున్న అబద్ధం అనుకుని ఇది నిజం అంతే. ఇంకా ట్రూ అది. అమ్మాయి మీద సచ్చేంత వరకు అబ్బాయికి ప్రేమ ఉంటుంది. అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయినా, ఇంకోటి పెళ్లి చేసుకున్నా, ఇంకోటితో కాపురం చేస్తున్నా, ఇంకోటితో బిడ్డ కన్నా సరే, అమ్మాయి మీద అబ్బాయికి ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అమ్మాయి మీద అబ్బాయికి ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అప్పుడు కూడా నేను మొన్న కాకినాడలో కరెక్ట్గా 6 months అన్నా. నేను 6 months మా అమ్మల్ని వదిలేసి అందరినీ పేరెంట్స్ అందరినీ వదిలేసాను నేను. నిజంగా ఏది నేను 6 నెలలు ప్లాట్ఫామ్ బతికానన్నా. 6 నెలలు ప్లాట్ఫామ్ బతికానన్నా. ఇల్లుండి అన్నీ ఉండి ఇల్లుంది. వెళ్ళాలంటే 8 కల్లా వెళ్ళిపోవాలి ఇంట్లోకి. మా అత్తాలు ఇంటికి నేను కాకినాడలో మా అత్తాలు ఇంటికాడ ఉండిపోను. వెళ్ళాలంటే 8 కల్లా 8:30 కల్లా వెళ్ళిపోవాలి ఇంటికి. కానీ నేను అలా వెళ్ళబోద్దేశం కదా. కరెక్ట్గా కాలేజ్ కాడి నుంచి వెళ్ళాలంటే నైట్ 1 గంటకి వెళ్ళిపోను నేను. ఇంటికి వెళ్తే వద్దు రానిరు అటు ఏమైనా తిడతారు. నైట్ ఎవరో వస్తున్నారని, కొత్త అబ్బాయి అంటే ఎవరైనా ఆపుతారు. అందువల్ల నేను ఏం చేయను, నైట్ అంతా 1 గంటల అక్కడ ఉండి 1 గంట నుంచి 6 o'clock లాగా రేచల్ కాకినాడ బస్ స్టాప్లో పడుకుంటున్నాను నేను. అలా 6 months పడుకున్నాను నేను. చాలా మంది అడిగి ఉన్నాను ఎక్కడ ఏం చేస్తున్నావు అంటే, మా ఫ్రెండ్స్ రూమ్లో పడుకుంటున్నాను నేను. అంతా ఏమి లే అన్న ఫ్రెండ్స్ రూమ్ అలా చెప్పి ఉండి అంతే. నేను అంత ప్లాట్ఫామ్ బతికానన్నా నేను. మొత్తం నా బైక్స్ అన్నీ ముగించుకున్నాను. నా ఫోన్తో శుద్ధగా అన్నీ అమ్మేశారు. ఎవరి కోసం? ఏంది అక్కడ ఉండాలంటే ఎవరు పెడతారు నాకు? తన కోసం ఉండాలంటే వెళ్ళడానికి మెయిన్నెస్ ఎంత అవుతుంది అక్కడ అంతా ఉండడానికి. కాకినాడ మాది వచ్చి కాకినాడ పక్కన విలేజ్. అక్కడి నుంచి 50 kilometers. నేను డైలీ అప్ అండ్ డౌన్ చేసాను. ముందు అప్ అండ్ డౌన్ చేస్తే ఎక్కువైపోతుందని అక్కడే ఉండిపోయాడు నేను. ఇంట్లో అడిగేవాళ్ళు కదా నిన్న ఎందుకు రావట్లేదు ఏం చేస్తా అడిగేవారు. నేను చెప్తే అదే కదా, నన్ను చూసి మా వాళ్ళు రమ్మనివారు. నాకు అసలు వెళ్ళబోద్దేసి కదా, ఎలాగని తను సాధించుకోవాలా, అట్లే అనుకున్నాను. ఏదన్నా ఇదేదో అన్నావు ఈ టాటో నేను ఆల్రెడీ అమ్మాయి చూపించు. ఈ టాటో అప్పుడు నేను ఒక అమ్మాయి 1 year లవ్ చేసిన తర్వాత పొడిపించేసుకున్నాను నేను ఈ టాటో. ఆమె కూడా చూపించాను. ఆమె చూసుకుంది, సెట్ ఉప్పు కూడా చూసుకుంది. ఆమె కూడా అట్లా చేస్తాను నేను. వదిలేసిన తర్వాత లేదు లవ్ ముందు లవ్ లో ఉన్నప్పుడే కొట్టించుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లవ్ లో ఉన్నప్పుడే కొట్టించాను. ఉన్నప్పుడు ఒక అమ్మాయిని గుండెలో పెట్టుకొని చూసుకోవాలనుకుంటాడు. అందుకని అమ్మాయి పక్కన ఉండదు కాబట్టి తన పేరు వేయించుకున్నాడు. చివరికి అమ్మాయి ఏరే వాడితో వెళ్ళిపోయింది, లేచిపోయింది. అది ఏరే వాళ్ళతో కూడా కాదు, అన్న అంటూ ఒక అతనితో, అన్న అంటే రిలేషన్కి అన్న అవుతాడు, అలాంటి అతనితో వెళ్ళిపోయింది. ఇలా బావ వెళ్ళిపోయింది. నేను ఒకటే అంటున్నా ఆ అమ్మాయికి, నాకు దక్కలేదని కాదు, వాళ్ళ పేరెంట్స్ మాట ఇప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ మాట అలా ఏ అబ్బాయిని చేస్తే అబ్బాయిని చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది లెటర్ అన్నావు, చూపిస్తావా? అమ్మాయి లాస్ట్గా నీకు లెటర్ రాస్తుంది అన్నావు కదా. లెటర్ అది ఎప్పుడు జరిగింది? లెటర్ అది ఎప్పుడు జరిగింది? ఇదే అమ్మాయికి 2nd year అయిపోయిన తర్వాత. ఆమె 2nd year అయిపోయింది. 2nd year అయిపోతుంది. ఇంకా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఇంకా 1 month ఉందన్నప్పటికీ నాకు లెటర్ రాసింది. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టుకు అని చెప్పింది. ఓకే నాకు కాల్ చేస్తాను, వెళ్ళిపోతున్నా, నీకు కాల్ చేస్తాను. అది ఇంకా నాకు కాల్ లేదు, ఏమీ లేదు. లెటర్ ఇది. నాపై ఏమాత్రం ప్రేమ ఉన్నా, నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నన్ను వదిలేయి. ఓకే బాయ్, టేక్ కేర్. ఇదే లెటర్. నేను ఇప్పుడు అక్కడ వరుస వెళ్ళాను, 1 week ఉన్నాను తన కోసం. కానీ తెలియదు ఆమెకి నేను వచ్చానని కూడా తెలియకుండా అయిపోయింది. అక్కడ క్రౌడ్ ఎక్కువైపోయింది. వాళ్ళ వాళ్ళంతా నేను చూడడము చేసింది. ఆడు అక్కడ జనాలందరికీ లవ్ చేసింది కాదు, ఆ అబ్బాయి లేపుకెళ్ళాడు. కానీ చాలా మందికి వాళ్ళ ఫ్యామిలీ నేను లవ్ చేసిన ఎందుకు తెలుసు వాళ్ళకి. ఇప్పుడు నేను వచ్చి నేను మళ్ళీ ఏమైనా చేసేస్తాను అని వాళ్ళు అమ్మని బయటికి రానికంట చాలా క్లిష్ట పరిస్థితుల్లో పెట్టేశారు ఆమెని. ఇక నేను వెళ్ళాను, చూడడానికి కూడా అవ్వాలా. 1 week ఉన్నాను, కనిపిస్తుందామని చూసేవాడిని. అసలు ఛాన్స్ లేకుండా పోయింది. ఏదైనా కనుక ముందు తెలుసుకోవాలి మనం. లవ్ చేసామంటే అమ్మాయి ముందు క్లారిఫై తెచ్చుకోవాలి మనం. నువ్వు 10 సంవత్సరాలు నీకు క్లారిఫై రాలేదంటావా? రాలేదు. అది అక్కడే నేను చేసిన మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. ఆమెని క్లారిఫై తెచ్చుకోలేదు నేను. అదే నేను చేసిన చాలా పెద్ద మిస్టేక్. నేను ఇన్ని సంవత్సరాలు బాధపడడానికి కారణం అదే. చేసిన అన్ని రిస్కులు చేస్తాను. ఇంకా నాకు ఓపిక అయిపోయింది. కన్నీరైనా గుండె శోకమైన గుప్పెడంత గుండెకైనా నా బాధ కానరాదే. సరే, ఇప్పుడు మీ బావ అన్నావు కదా, అతను ఏం చేస్తున్నాడు?
ఆడు మా వర్కే, మేము చేసిన వర్కే చేస్తున్నాం. మాట్లాడుతున్నారు ఇద్దరు మీరు? లేదు అన్న, ఆడు దొరికితే చంపేస్తానన్నా, దొరికితే చంపేస్తాను. చెప్పు, ఇది ఈ కెమెరా మీ బావ అనుకో, చెప్పు ఏం చెప్పదు. ఆడు దొరికితే మాత్రం కాలేజ్ తీసేద్దాం చూస్తున్నాను, దొరకట్లేదు. నాకంటే ఒక టైం వస్తుంది. ఆడు నేను లవ్ చేస్తానని చెప్పుంటే నేను వదిలేసేవాడిని. అప్పుడు నాకు కూడా నాకంటే ఎక్కడ దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది, ఉండకండి ఉండదు కదా. నేనే లవ్ చేస్తాను బా, నువ్వు వెళ్ళిపో బా అంటే నేను అప్పుడే పోయేవాడిని. నేను ఆమె కోసం 10 సంవత్సరాలు దేవదశలో ఉండవలసిన అవసరం కూడా లేకపోను. ఆడి ఏదో ఒకళ్ళు ఎవరు చేసినా నేను అంత బాధించకపోను. నాతో కూడా తిరిగి నాతో మాట్లాడి బావ అని నాకు ఏం చెప్తావు చెప్పు మా సబ్స్క్రైబర్స్కి? నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, నేను సరే ముందు అమ్మాయికి చెప్పు, అమ్మాయికి ఏం చెప్తావు చెప్పు. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే నాకు చాలు. ఇంకా నువ్వు చెప్పావు కదా, నువ్వు ఆ మాట చెప్పబట్టి నాకు ఇదిలో అనిపించింది. నేను ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనుకోలేదు. నేను ఇబ్బంది పడుతున్నాను అనుకున్నాను కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనుకోవట్లేదు. నువ్వు బాగానే ఉన్నావు అనుకున్నాను నేను. కానీ నువ్వు ఆ లెటర్ ద్వారాగా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. 2 నెలలకి నీకే ఎంత ఇబ్బందిగా ఉంటే ఎగ్జామ్లోని 10 సంవత్సరాల నుంచి నేను ఎంత ఇబ్బంది పడి ఉంటాను చెప్పు. 2 నెలలకి నీకే ఎంత ఇబ్బందిగా ఉంటే ఎగ్జామ్లోని 10 సంవత్సరాల నుంచి నేను ఎంత ఇబ్బంది పడి ఉంటాను చెప్పు. నేను రాత్రి 12-1 గంటకి వెళ్ళి ఇంటికి మా పేరెంట్స్ ముందు నాకు ఎన్ని అవమానాలు ఉంటాయి చెప్పు. ఆ తర్వాత నాకు కాలేజీలో ఉండగానే వాళ్ళు నాకు కానిస్టేబుల్ ఫోన్ చేసి నాకు వార్నింగ్, అమ్మాయిని ఏడిపిస్తున్నావు అని. ఇదని నేను ఏడిపించినట్టు ఉంటే ఏరేలాగా ఉంటుంది. నేను కాలేజీకి వెళ్ళి రచ్చ చేసేస్తాను, కానీ నేను ఏడిపించలేదు. ఆమె నేను ఎక్కడో పెట్టుకుని లవ్ చేసుకున్నాను. నేను అంతలాగా పీక్స్లో వరకు అంత గట్టిగా లవ్ చేపెట్టి నేను అయితే అప్పుడే ఆమె అల్లరపాలు అయిపోతుంది. నేను మగవాడిని, నాకేమైతే బాధ్యత. నేనేం చేశాను ప్రూవ్ చేస్తే నన్ను జైలు వేస్తారు అంతే, ఏం ఇబ్బంది ఏముంటుంది. నువ్వు తప్పు చేస్తుంటే నేను అంటే అబ్బాయి ఏంటంటే నేను తప్పు చేస్తుంటే నాకు శిక్షిస్తారు, కానీ నేను తప్పు చేయలేదు, ఓన్లీ లవ్ చేశాను, ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ నా లవ్ తనకి ఇబ్బంది అయ్యిందేమో అయింటే నేనే ఇంకా దూరం అయిపోతాను అంటున్నాడు అబ్బాయి. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? లవ్ చేయొచ్చు అంటావా? జనాలు చేయొచ్చు, అందరూ అట్లా ఉండరు, చేయొచ్చు. అమ్మాయిలు అంటే అందరూ అలా ఉంటారు, మనం అందరినీ నిందించు కదా. అందరు ఉన్నారు అట్లాగా. నేను చేసిన మిస్టేక్ అంటే నా చేసినట్టు ఎవరు చేయకండి. తొందరగా మీరు కనుక్కోవాలి. మనం నువ్వు లవ్ చేస్తున్నావు లేదా, ఇద్దరు కంటిన్యూ అయితే బాగుంటుంది. నేను అలా కాకుండా నేనే లవ్ చేసి నేనే బాధపడిపోయి అన్నీ నేనే చేసేసాను. అక్కడ నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే. అది మనం అట్లా చేయకుండా మనం ముందుకుండా వెళ్ళి కనుక్కుంటే మంచిగా అనుకో. ఓకేనా? ఓకే అమ్మా. ఆ అమ్మాయి నమ్మినందుకు, అమ్మాయి మోసం చేసింది, ఇలా బావకి పరిచయం చేసినందుకు, నా లవర్ అని పరిచయం చేస్తే వాళ్ళిద్దరు అన్న చెల్లి లెక్క మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. చివరికి ఏంటంటే ఇతను సిచ్యువేషన్ ఇది, ట్రూగా లవ్ చేసినందుకు ఇక్కడ గుండెల మీద తన పేరు రాసుకొని ఇదన్నా పోతుందేమో, కానీ తన గుండెల్లో ఉన్న ఆ ఫీల్, నా లవరు అనే ఫీల్ తనకి ఎప్పటికీ పోదది. ఇతని లైఫ్లో ఇంకెంతమంది వచ్చినా సరే లవ్ అనేది తను ట్రూగా లవ్ చేసినట్టు కాబట్టి ఆ లవ్ అనేది పోదు, ఎప్పటికీ గుర్తుంటుంది, సత్యాంత వరకు గుర్తుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందాం, గంట గట్టుకొట్టండి. అని ఈ వీడియోని షేర్ చేయండి. మీ లైఫ్లో కూడా ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ఏమైనా ఉంటే నా ఇన్స్టా ఐడి వచ్చేసి SS Surya 143 ఉంటుంది, మెసేజ్ చేయండి. అండ్ ఇక్కడ స్టోరీ విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. కింద కామెంట్ చేసి మీ ఫీలింగ్ని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.